Hello guys, welcome back to my channel. So today we are going to do something very special అనమాట. సో ఇవాళ శివరాత్రి కాబట్టి ఐ థాట్ టు డూ సంథింగ్ స్పెషల్. సో ఇది నేను శివుని చెయ్యి మీద పార్వతీమాత కాలొచ్చినట్టు ఒకటి ఐ టుక్ అన్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ పింట్రెస్ట్ అండ్ అది నేను ఇక్కడ చేస్తున్నాను. అండ్ ఐ హ్యావ్ ద కార్డ్‌బోర్డ్ షీట్స్ అనమాట. ఎండీఎఫ్ కార్డ్‌బోర్డ్స్ సో మెనీ డేస్ నుంచి. సో అవి ఐ థాట్ టు యూజ్ ఇట్ ఇన్ సమ్ ఆర్ ద అదర్ వే. సో ఐ గాట్ దిస్ ఐడియా. ఐ హోప్ యూ లైక్ దిస్ ఐడియా. ఫస్ట్ నేను అవుట్‌లైన్ అదంతా పేపర్ మీద గీసి పెట్టుకున్నాను. అదే నేను కార్డ్‌బోర్డ్ మీద ప్రింట్ లాగా తీసేసుకున్నాను. బ్యాక్‌గ్రౌండ్ కలర్ నేను ఆల్రెడీ యెల్లో కలర్ ఏసేసుకున్నా ముందు. సో దాన్ని కొంచెం డార్క్ చేసినాను. అండ్ దెన్ ఐ టుక్ మౌల్డెడ్ క్లే. అండ్ ఆ మౌల్డెడ్ క్లేని 2 కంపౌండ్స్‌ని హార్డనర్ అండ్ రెజిన్‌ని రెండిటిని కలిపేసుకొని ఇట్లా చేసేసుకున్నాను. అండ్ దెన్ ఐ యామ్ యూజింగ్ ఇట్ on the hand and the leg of the both. సో శివుని చెయ్యి మీద అండ్ పార్వతీమాత కాలు మీద మొత్తం అంతా నేను క్లేతోని యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇది కొంచెం ట్రిక్కీ ఉంటుంది. బట్ మీరు చేస్తూ చేస్తూ ఉండగా మీకు వచ్చేస్తుంది అది. ఆ షేప్ అదంతా కరెక్ట్‌గా రావాలి కాబట్టి ఇట్ టేక్స్ సమ్ టైమ్. సో ఒక ఐడియా ఇస్తాను. సో, నేను ముందు పేపర్ మీద ఏదైతే ఏసుకున్నానో మీరు అట్లా ఏసుకుంటే ఒకవేళ ఆ శివుని చెయ్యి అండ్ పార్వతీమాత కాళ్ళు ఏవైతే ఉన్నాయో అది మీరు అవుట్‌లైన్ కట్ చేసుకొని ఈ మౌల్డెడ్ క్లే మీద పెట్టేసి దాన్ని సాఫ్‌గా ఒత్తేసి దాని మీద పెట్టేసి యూ కెన్ ఆల్సో కట్ ద అవుట్‌లైన్ అండ్ కట్ చేసి దీని మీద పేస్ట్ చేసేయొచ్చు ఎండీఎఫ్ బోర్డ్ మీద. దట్ విల్ బి వెరీ ఈజీ. నాకు ఇది ఈజీ మెథడ్ అనిపించింది. సో, ఐ డిడ్ దిస్. ఐయామ్ యూజింగ్ ఇప్పుడు ఇక్కడ వాటర్ యూజ్ చేస్తున్నాను. సో దట్ అక్కడ ఏమో బ్రేక్స్ లాగా రాకుండా ఉండడానికి. ఆ బ్రేక్స్ వచ్చినా కూడా విత్ వాటర్ వి కెన్ డూ ఇట్ స్మూత్‌లీ. ఆ బ్రేక్స్‌ని వాటర్ పెట్టి ఇట్లా ఇట్లా అని రబ్ చేస్తే అది మొత్తము స్మూత్ అయిపోతుందనమాట.
మనం నైట్ మొత్తం ఆరనివ్వాలి. మొత్తం అది రాక్‌లాగా అయిపోవాలి. రాక్‌లాగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వి నీడ్ టు పెయింట్ ఇట్. సో, చేతికి నేను బ్లూ కలర్ ఏసేసుకుంటున్నాను. రుద్రాక్షకి ఇక్కడ నేను బ్లాక్ కలర్ యూజ్ చేస్తున్నాను. సో, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ద బ్రౌన్ కలర్, బ్లాక్ కలర్‌తోని గూడా యేసుకుంటే ఇట్స్ లుకింగ్ గుడ్ అనమాట. సో, యాహ్! ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత పెయింటింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం ఎక్కడంతా అయితే క్లే పెట్టుకున్నామో అక్కడి నుంచి అక్కడంతా మనము బ్లాక్‌తోని అవుట్‌లైన్ ఏసుకోవాలి. సో థాట్ ఇట్ లుక్స్ లైక్ 3 అనమాట. 3 ఎఫెక్ట్ ఇవ్వడానికి మనము బ్లాక్‌తోని అవుట్‌లైన్ ఏస్తున్నాము. అండ్ ఆల్సో అవుట్‌లైన్ ఏస్తేనే కనిపిస్తుంది కాబట్టి వి ఆర్ ఆల్సో డూయింగ్ ద అవుట్‌లైన్ విత్ బ్లాక్ కలర్.
ఇస్ డన్. మొత్తం కలర్స్, అవుట్‌లైన్ అంతా ఎయడం అయిపోయిన తర్వాత నౌ ఐయామ్ రైటింగ్ 'శివ్ శక్తి' ఆన్ ద టాప్ బికాజ్ నాకెందుకో అది మొత్తం ఖాళీ ఖాళీ ఎంప్టీ లాగా అనిపిస్తుండే. సో, టు బ్యూటిఫై ఇట్ ఐయామ్ రైటింగ్ 'శివ్ శక్తి' ఆన్ ఇట్. పెయింటింగ్ అండ్ ఎవ్రీథింగ్ అంతా అవుట్‌లైన్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి నౌ ఐ యామ్ సెక్యూరింగ్ ఇట్ విత్ వార్నిష్ అనమాట. సో, వార్నిష్ ఏస్తే ఏంటంటే ఇట్ విల్ బీ లాంగ్ లాస్టింగ్. ఆ పెయింట్ ఏదైతే ఉందో మనం అక్రిలిక్ పెయింట్స్ ఏసినాం కాబట్టి అది పొట్టు పొట్టులాగా రాకుండా దిస్ విల్ సెక్యూర్ ఇట్ అనమాట. సో, నౌ ఇట్స్ టైమ్ ఫర్ రెసిన్. సో, రెసిన్ ఎందుకేస్తారంటే ఆ గ్లాస్, షైన్ అండ్ గ్లాసీ ఎఫెక్ట్ కోసం. సో, నేను వాడుతున్నది యూవీ రెసిన్ అనమాట. డైరెక్ట్ 2 ద రెసిన్ అండ్ ద హార్డనర్ 2 మిక్స్ అయ్యి ఉంటుంది. సో, ఐయామ్ యూజింగ్ థాట్ అండ్ సారీ ఫర్ ద బ్యాడ్ వీడియో పోర్ట్రేట్ వన్. ఏసిన తర్వాత దీన్ని అయితే యూవీ లైట్ కింద ఆరబెట్టండి. ఆర్ ఎల్స్ మీకు సన్‌లైట్ మంచిగా వస్తే ఎక్కడైతే సన్‌లైట్ వస్తుందో డైరెక్ట్ తీసుకెళ్ళి సన్ రేస్ కింద పెట్టండి. ఇది మీకు తొందరగా ఆరిపోతది సన్ రేస్ కింద అయితే. అదర్‌వైజ్ మీరు ఏదైనా ప్లేట్ తీసుకొని దీని మీద ఉల్టా పెట్టేయండి. ప్లేట్ బోర్లిస్తే మీకు మంచిగా తొందరగా ఆరిపోతుంది. వితిన్ 24 అవర్స్ ఇట్ విల్ టేక్ టు డ్రై అనమాట. ఇఫ్ యూ యూజ్ ద ప్లేట్ మెథడ్ ఆర్ ఎల్స్ ఇఫ్ యూ యూజ్ ద యూవీ రేస్ ఆర్ యూవీ లైట్ మెథడ్ ఇట్ విల్ దిస్ విల్ బీ డ్రైయింగ్ ఫాస్ట్. సో, దిస్ ఈస్ ద ఫైనల్ లుక్ ఆఫ్ దిస్ ఆర్ట్ పీస్ గైస్. సో, మీకెలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. And I'll see you in my next video. Bye bye.